టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం ఉంటుంది అని తెలియజేశారు. ఇక రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యాంగంగా మార్చేశారు అని వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు అని ధ్వజమెత్తారు. జే బ్రాండ్లు పెట్టి 30,000 మంది ఆడబిడ్డల తాలిబొట్లు తెంచారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఇక రాష్ట్రాన్ని జగన్ నియంతలా పాలిస్తున్నారు అని ఆయన ధ్వజమెత్తారు. విధ్వంసం చేయడమే ఆయన స్వభావం అని పేర్కొన్నారు. జగన్ హయాంలో భవన నిర్మాణ కార్మికులకు పని దొరక ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టడం హేయమని అన్నారు. ఇక స్కూళ్లకు రంగులు వేస్తే పిల్లలకు చదువు వస్తుందా? 10 ఇచ్చి 100 దోచేస్తుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా అని చంద్రబాబు నిలదీశారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆస్తులను బలవంతంగా రాసుకోవడం అన్యాయమని అన్నారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపైనే రెండో సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇక మళ్లీ చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలియజేశారు. సహజంగా మరణిస్తే 5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే 10 లక్షల బీమాను కుటుంబానికి అందజేస్తామని అన్నారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక మండల కేంద్రాల్లో జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేసి బీపీ, షుగర్ ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తామని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలి అనేదే తన బలమైన లక్ష్యమని ఆయన తెలియజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అసెంబ్లీలో చర్చ జరగలేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మండపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అన్నారు. ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్పోర్టుపై ఆయన ఫోటో లేదు అని తెలియజేశారు. వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గాలిలో దీపమేనని అన్నారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటో నిలదీయాలి అని పవన్ పిలుపునిచ్చారు. 100 రోజుల్లోనే గంజాయి గుండాలను ఉక్కుపాదంతో నలిపేస్తాం అని పవన్ చెప్పారు. ఇక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండపేటలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం చేసే రైతు నష్టాల్లో ఉన్నాడని, గంజాయి పండించే వైసీపీ నేతలు లాభాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ద్వారంపూడి కుటుంబం దోచుకోవడమే పనిగా పెట్టుకుంది అని ఆరోపించారు. దశాబ్దం నుంచి తనను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని, ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటారు అని పవన్ చెప్పారు. ఇక దళారుల దోపిడీ అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని పవన్ హామీ ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తాము అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులను పంచాయతీలకే కేటాయిస్తామని అన్నారు. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి పార్టీలను గెలిపించాలి అని పవన్ కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. 5 ఏళ్ల కాల పరిమితిలో వాటిని భర్తీ చేస్తాము అన్నారు. దానికోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇక ఉద్యోగం ఇచ్చే వరకు యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 చొప్పున అందజేస్తాము అని ఆయన ప్రకటించారు. నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన యువగణం కార్యక్రమంలో యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఇక యువత సమస్యలు, సూచనలను నేరుగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ 6 లక్షల ఉద్యోగాలు సృష్టించామని గుర్తు చేశారు. యువత విజనరీకి, ప్రిజనరీకి మధ్య తేడా గుర్తించాలని సూచించారు. విజనరీ చంద్రబాబు సీఎంగా కియా మోటార్స్, హీరో మోటార్స్, ఫాక్స్కాన్ సెల్ ఫోన్ల తయారీ కంపెనీ, అపోలో టైర్స్, టీవీఎస్, లులు వంటి అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చారని చెప్పారు. ఇక ప్రిజనరీ జగన్ సీఎంగా పీపీఏలు రద్దుతో విద్యుత్ కంపెనీలు, అమర్ రాజా బ్యాటరీస్, లులు, హెచ్బీసీ, రిలయన్స్ వంటి అనేక సంస్థలను తరిమేశారు అని విమర్శించారు. బటన్ నొక్కడం ఒక్కటే సీఎం బాధ్యత కాదు అని లోకేష్ విమర్శించారు. నాయకుడు అంటే ముందు సంపద సృష్టించాలి అన్నారు. ఆ తర్వాతే పంచిపెట్టాలి అని సలహా ఇచ్చారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తిరిగి తెరుస్తాము అని లోకేష్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా తనపై పగబట్టారు అని ఆరోపించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది అని ఆయన చెప్పారు. కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు గతం కంటే విభిన్నమని అన్నారు. ఇక రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలి అని బీజేపీ చూస్తుంది అని అన్నారు. ఇక తద్వారా దేశాన్ని అమ్మేయాలని భావిస్తుంది అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లను నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు.
బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు నిధులు రావట్లేదు అన్నారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై నేను గట్టిగా ప్రశ్నించడంతో మోదీ, అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారు అని వారు వివరించారు. ఇక కేసులకు రేవంత్ భయపడేది లేదు అన్నారు. చెర్లపల్లి జైలుకు కేసీఆర్ పంపితే తిరగబడి కొట్లాడామని అన్నారు. మీ దగ్గర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండొచ్చు, నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారని రేవంత్ చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఇక వాలంటీర్లంతా తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ కండువాలతో ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని హుకుం జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా రాజీనామా చేయని వైసీపీ కండువాను వేసుకుని వాలంటీర్లకు తమకు పనిచేయరు అని హెచ్చరించారు. ఇక అలాంటి వారు జూన్ 5 నుంచి కొనసాగరు అని స్పష్టం చేశారు. ఎవరైతే రాజీనామా చేసి తాను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో వారే వాలంటీర్లుగా కొనసాగుతారు అని తేల్చి చెప్పారు. ఇక ఇప్పటి వరకు రాజీనామాలు చేయని వారు ఈ నెల 3లోగా రాజీనామా చేయకుంటే వారు తమకు అక్కర్లేదు అని స్పష్టం చేశారు. అలాంటి వారితో పని లేదు అన్నారు. ఇకపై దృష్టి పెట్టే అవసరమే లేదు అని వెల్లడించారు. ఇక వారి స్థానంలో వేరొకరు వస్తారు అని చెప్పారు. వాలంటీర్ల రిపోర్టులు తమకు తెలుస్తాయి అంటూ బెదిరింపులకు దిగారు. ఎవరైతే వైసీపీకి మద్దతుగా ఎన్నికల్లో పనిచేస్తారో వారు మాత్రమే ఎన్నికల తర్వాత వాలంటీర్లుగా కొనసాగుతారు అని దువ్వాడ చెప్పారు. పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కూటమి మేనిఫెస్టోపై ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాము అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర అభివృద్ధికి తీసుకొనున్న చర్యలను వివరించారు. అనవసర ఖర్చులు తగ్గిస్తే 2000 నుంచి 3000 కోట్లు ఆదా చేయొచ్చు అని ఆయన సలహా ఇచ్చారు. పన్నులు వేయకుండా వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా ఆదాయం పెంచుతామని అన్నారు. ఇక నాన్ ట్యాక్స్, ఓన్ ట్యాక్స్ రెవెన్యూలు పెరిగేలా దృష్టి పెడతాము అన్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రాష్ట్రానికి ఎక్కువగా వచ్చేలా ప్రణాళికలు వేస్తామని ఆయన చెప్పారు. డివాల్యూషన్ ఫండ్స్ షేర్ 50% చేయాలి అని డిమాండ్ పెట్టి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాము అన్నారు. ఐటీ, టూరిజం రంగాలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అని ఆయన అంచనా వేశారు. ఇక వైద్య ఆరోగ్యం కోసం వైసీపీ ప్రభుత్వం 1% కూడా ఖర్చు పెట్టలేదు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అమలులోకి తెస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడింది అన్నారు. ఇక తాము ఆదాయం పెంచడంపై దృష్టి సారిస్తామని యనమల తెలియజేశారు. సీఎం జగన్ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు అని షర్మిల నిలదీశారు. 28 పథకాలను అర్ధాంతరంగా నిలిపివేసిన ఘనత వైసీపీకే దక్కింది అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది అని షర్మిల నిలదీశారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు అని ఆమె ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు అని షర్మిల లేఖలో ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయని షర్మిల విచారం వ్యక్తం చేశారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నట్లు అని షర్మిల ప్రశ్నించారు. స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారు అని షర్మిల లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటుంది అని ఈసీ స్పష్టం చేసింది. నిషేధం అమల్లో ఉన్న సమయంలో బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాలో బహిరంగంగా మాట్లాడకూడదు అని పేర్కొంది. ఇక ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మీడియాల ద్వారా ఎక్కడా ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు అని నిర్దేశించింది. గతంలో కూడా కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని వివరించింది. 2019, 2023లో కూడా ఉల్లంఘించిన మీదట నియమావళిని పాటించాలని ఆయనకు సూచించింది. ఇక విపరీత వ్యాఖ్యలు, దూషణ పర్వం ద్వారా నియమావళి ఉల్లంఘించినట్లు ఈసీ గుర్తించింది. అందుకే ఆయన నిర్వహించే ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించినట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది. మహబూబాబాద్లో ప్రచారంలో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కేసీఆర్ బస్సు యాత్ర వద్దకు చేరుకుని ఉత్తర్వులను అందజేశారు. వాటిని స్వీకరించిన కేసీఆర్ ఎన్నికల సంఘం సూచించిన విధంగా తన ప్రసంగాన్ని ముగించారు. ఇక అనంతరం స్థానికంగా మహబూబాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇక తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని నివాసానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం నిషేధం విధించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. తన మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని ఫిర్యాదు చేశారు అని తెలియజేశారు.
వాటిని తప్పుగా అన్వయించారు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాల్ని ప్రస్తావించారు అని కేసీఆర్ తెలియజేశారు. గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దని ఈసీకి కూటమి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితం అయ్యే 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ గుర్తును జనసేనకు రిజర్వ్ చేయాలని కోరారు. కూటమి నేతలు మరోమారు ఈసీని కోరారు. జనసేన పార్టీ ఎన్నికల చిహ్నం గుర్తుపై కోర్టు ఆదేశాలు ఇచ్చింది అని తెలియజేశారు. కోర్టు ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ తప్పుగా అర్థం చేసుకుంది అని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. ఇక మిగతా చోట్ల గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయించొద్దని కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని కూటమి ప్రతినిధులు తెలియజేశారు. ఒక అసెంబ్లీ స్థానంలో జనసేన పోటీ చేసిన మిగిలిన 6 అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానానికి ఇతరులెవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించకూడదు అన్నదే కోర్టు ఉద్దేశమని తెలిపారు. ఇక దీన్ని ఎన్నికల కమిషన్ తప్పుగా అర్థం చేసుకుని జనసేన పోటీ చేయని స్థానాలు స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు ఇస్తామని చెబుతోంది అని అన్నారు. ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల తాము మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది అని వర్ల రామయ్య తెలియజేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. తనపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకు విధించలేదు అని ప్రశ్నించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై నిషేధం ఎందుకు పెట్టలేదు అని ఈసీని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో 48 గంటల పాటు పాల్గొనవద్దని తనపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. లక్షల సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని కోరుతూ మహబూబాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పరిపాలనలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు తెచ్చి 15 రోజులైనా కొనకపోవడంతో ఓ రైతు గుండె ఆగి చనిపోయారు అని కేసీఆర్ తెలిపారు. రైతు భరోసా కింద రేవంత్ రెడ్డి ఇస్తామన్న 15,000 ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది అని కేసీఆర్ ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోతుంది అన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడుతున్నారని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంగా మారింది. ఏపీ రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు అంతులేకుండా పోయాయి. ఇక ప్రజల శాంతియుత జీవనానికి భంగం కలిగించేలా వైసీపీ చర్యలు చేపడుతున్నా వైసీపీ నేతల దాడులతో అన్ని పార్టీల వాళ్లు బాధితులుగా మిగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలు పెచ్చిమీరిపోతున్నాయి. ప్రతిపక్షాలే టార్గెట్గా భౌతిక దాడులకు తెగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరుతో పాటు పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లి నియోజకవర్గంలోనూ వైసీపీ అరాచకాలకు హద్దుమీరాయి. ఇక 5 ఏళ్ల కాలంలో టీడీపీపైనే ఎన్నో దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన ఉదంతాలు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. అరాచక పరంపర ఇంకా కొనసాగుతుండటంతో ఎన్నికల అధికారులకు పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల సదుం మండల యురాత్తివారిపాలెంలో ప్రచారం నిర్వహిస్తున్న బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పై మంత్రి బంధువు వేణుగోపాల్ రెడ్డి దాడికి ప్రయత్నించారు. మంత్రి స్వగ్రామంలోనే ఓట్లు అడిగే ధైర్యం ఉందా అంటూ కార్లు, ప్రచార రథంపై రాళ్లతో విరుచుకుపడ్డారు. పోలీసులు ఆయన్ను స్టేషన్కు తరలించడంపై వందలాది వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని విధ్వంసానికి పాల్పడ్డారు. కార్లు ధ్వంసం చేసి ప్రచార వాహనం జనరేటర్కు నిప్పండించారు. అంతటితో ఆగకుండా సీఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాలపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. తెలంగాణలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండ తీవ్రత మరింత పెరిగింది. నల్గొండ జిల్లా గుడాపూర్లో అత్యధికంగా 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేట, కొత్తగూడెం జిల్లా భద్రాచలం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, జగిత్యాల జిల్లా నేరేళ్ల, పెద్దపల్లి జిల్లా ముత్తారం, ఖమ్మం జిల్లా ఖానాపూర్లో 46.4, మహబూబాబాద్ జిల్లా కొమ్మల వంచులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో ఈ ఏడాదికి ఇవే అత్యధికంగా అధికారులు గుర్తించారు. ఇక ఏప్రిల్ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లోనూ 10 ఏళ్ల కాలంలో ఇవే గరిష్టం. గురువారం కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది అని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. భానుడి భగభగలతో ప్రజలు విలువెల్లాడిపోతున్నారు. ఇక పట్టణ ప్రాంతాలతో పాటు అటవీ గ్రామాలు కూడా అగ్నిగుండంగా మారాయి. ప్రధానంగా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో పనిచేసే సింగరేణి కార్మికులు అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోతున్నారు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబలి, చలి కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇక ఏపీలో ఎండ తీవ్రత, వడగాల్పులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పగలు సెగ, రాత్రివేళ ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు బుధవారం ఎండతో మండిపోయాయి.
రాయలసీమ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమేశ్వరపురం, పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మరిపాడులో 45.7, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రవల్లిలో 45.5, కడప జిల్లా సింహాద్రిపురంలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2 రోజుల్లో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలోని ఎక్కువ ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగడం సమంజసం కాదు అన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. సిద్దిపేటలో వెంకట్రామరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు అని తెలిపారు. బీఆర్ఎస్ పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తుంది అని విమర్శించారు. గతంలో దుబ్బాక నుంచి నకిలీ వీడియోలు చేసి వదిలారు అని అన్నారు. బీజేపీ అబద్దాలు విని ఆడియోలు చూసి ప్రజలు మోసపోవద్దు అని సూచించారు. ప్రజలకు సేవ చేసేందుకే వెంకట్రామరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు అని తెలిపారు. ఆయన మచ్చలేని మనిషి అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ దుబ్బల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై 7 పోలీసులపై హైకోర్టును ఆశ్రయించారు. ఇక పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసులు షాద్నగర్ తహసీల్దార్పై చర్యలు తీసుకోవద్దు అని ఆదేశించింది. ఇక ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక సరిగ్గా లేదు అని పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని ఎవరు నమ్మరు అని చెప్పారు. సీఎం మాటల్లో పసలేదు అని ప్రజలు గుర్తించారు అని అన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని ప్రజలు నమ్మారు అని అన్నారు. ఇక ఆఖరికి ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారారు అని విమర్శించారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు అని అన్నారు. రాజ్యాంగాన్ని ధర్మ గ్రంథంగా చూస్తామని మోదీ, అమిత్ షా చెప్పారని గుర్తు చేశారు. పోలీస్ కస్టడీలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవల జరిపిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఇక ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ అధికారులు కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు. తమ కస్టడీలోకి తీసుకున్నారు. వీరిలో ఒకడైన అనూజ్ తపన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ లాకప్ లో ఉన్న అతడు బాత్రూమ్ కు వెళ్లి బెడ్షీట్ తో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన అధికారులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ కు చెందిన 23 ఏళ్ల అనూజ్ ను ఏప్రిల్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆయన నివసిస్తున్న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్దకు మోటార్ సైకిల్ పై వచ్చిన 2 వ్యక్తులు 4 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మోదీని 3వసారి ప్రధానిగా చేద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీజేపీని 400 సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు కిషన్ రెడ్డి, మాధవీలతకు మద్దతుగా అమిత్ షా హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఇక లాల్ దర్వాజా ఆలయం నుంచి ప్రారంభమైన రోడ్ షో సుధా టాకీస్ వరకు కొనసాగింది. బీజేపీ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ అమిత్ షా ముందుకు సాగారు. అమిత్ షా పర్యటన సందర్భంగా లాల్ దర్వాజా నుంచి సుధా టాకీస్ వరకు ప్రధాన రహదారి కాషాయమయమైంది. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను ఓయూ విద్యార్థి నాగేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా పంతంగి టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో వీరిద్దరూ అరెస్ట్ అయ్యారు. ఏటా వసతి గృహాల మెస్ల మూసివేతపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యులర్ జారీ చేయగా వాటిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి విశ్వవిద్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించినట్లు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్రిషాంక్, నాగేందర్ ను అదుపులోకి తీసుకుని ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలియజేశారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలియజేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. అధికారం కోసం అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుంది. మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వైసీపీ సిద్ధమవుతుంది. అక్రమంగా కర్ణాటక మద్యాన్ని రాష్ట్రానికి తరలిస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి ఆటలకల గ్రామ సమీపంలో 3,63,000 విలువ చేసే కర్ణాటక మద్యం పట్టుబడింది. ఇక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా నగదు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 108 కోట్ల నగదు పట్టుబడినట్లు ఐటీ శాఖ చెబుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివిధ పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం నగదు మద్యంతో పాటు ఇతర తాయిలాలు సైతం ఓటర్లకు పంచాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీటిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఇక్కడికక్కడే తనిఖీలను ముమ్మరం చేశారు. చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కీలక మ్యాచ్లో చెన్నైపై పంజాబ్ విజయభేరి మోగించింది. దీంతో పంజాబ్ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండడానికి పంజాబ్ తహతహలాడింది. చెన్నైపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 5 4లు 2 6లతో ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 17.5 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జానీ బెయిర్స్టో 5 4లు 2 6లతో చెలరేగి ఆడారు. శశాంక్, శామ్ కరణ్ పరుగులు చేసి పంజాబ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చెన్నై బౌలర్లో శార్దుల్ ఠాగూర్, శివం దూబే, రిచార్డ్ గ్లిజన్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై స్వల్ప స్కోరే చేసింది. తొలి వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం లభించినప్పటికీ రుతురాజ్ ఒక్కడే అర్ధశతకం చేశాడు. అజింక్య రెహానా పర్వాలేదు అనిపించాడు. శివం దూబే, ఓడిజా ఘోరంగా విఫలమయ్యారు. ఇక సమీర్ రిజ్వీ, మోయిన్ ధోని పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లో హర్ప్రీత్ బ్రార్, చాహర్ తలో 2 వికెట్లు తీయగా రబాడా, అర్షదీప్ చెరో వికెట్ పడగొట్టారు. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన పంజాబ్ 4గింట్లో విజయం సాధించగా చెన్నైకి ఇది 5వ ఓటమిగా రికార్డు సాధించింది.